హైడ్రా చేసిన హత్య, బుల్డోజర్ హెచ్చరిక, బుచ్చమ్మ లేదిక అని చెప్పి కూడా ఒక అంశం చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను మాట్లాడిన పెద్దావిడ తినే బుల్డోజర్ హెచ్చరిక, బుచ్చమ్మ లేదిక అని చెప్పి కూడా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని హైడ్రా వార్నింగ్. ఆ ఇల్లు ముగ్గురు కూతుర్లకు ఇచ్చిన కట్నం, దాన్ని కూల్చేస్తారనే భయంతో ఊరేసుకున్న మహిళ. కూకట్పల్లి నల్లచెరువు పరిధిలో పెను విషాదం. రేవంత్ వల్లే మా అమ్మ ప్రాణం పోయిందని చెప్పి కూడా వాళ్ళ బిడ్డలు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. మరి ఇది ఎవరు చేసిన హత్యానాలే? ఆమెకే మనోవేదన గురి చెంది ఆత్మహత్య చేసుకుందని చెప్తారా? ఇదే అంశం పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అది కేవలం హైడ్రాకి దానికి ఏం సంబంధం, హత్యకి ఏం సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుంది, వాళ్ళ బిడ్డల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి మాట్లాడినారు. నిజంగా మరి దేనికోసము ఆమె ఆత్మహత్య చేసుకుందో ప్రభుత్వం చెప్పాలి, హైడ్రా చెప్పాలి. హైడ్రా చేసిన హత్య అలా మరి ఇది ఏమనాలో తెలియదు, కానీ ఆ బుల్డోజర్ వస్తుందని హెచ్చరికతోని ఆమె మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, మన ఇక్కడ నల్లచెరువుకు సంబంధించి, కుక్కడపల్లి నల్లచెరువుకు సంబంధించి ఈ ఘటన అంశాన్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళ పేదోళ్ళకి బుల్డోజర్ అనే పేరు వినగానే గుండెల్లో గుబులు స్టార్ట్ అవుతూ ఉంది. ఆ బుల్డోజర్ అనే పేరు వినగానే వాళ్ళు వణికిపోతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు, ఎక్కడొచ్చి ఎప్పుడు గులుస్తారు అని. ఇక నోటీసులు ఇచ్చిన వాళ్ళకైతే కంటి మీద కునికి లేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకి ఎందుకు పాల్పడతా ఉంది ప్రభుత్వము? ఇదే అంశం మరి చూడాలి. ప్రభుత్వం ఖచ్చితంగా కనీసం ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళకి ఇంట్లో లేకపోతే ఏదైనా సదుపాయం కల్పించాలి. పాపం ఆమె మనోవేదనతో మరి ఆ మీరు ఏదైతే నోటీసులు ఇవ్వడంతో కావచ్చు, లేకపోతే ఆ కూల్చేస్తారని ఆ భయంతో తను ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి.